హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎన్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు విఆర్ఓకి సంబంధించి ఒక కంప్లీట్ సిరీస్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇదివరకు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు పూర్తిగా ఎలా చదవాలి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి మేబీ మార్చ్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ అయితే వాళ్ళు ఫిబ్రవరి అని మెన్షన్ చేశారు, కానీ ఫిబ్రవరి ఆర్ మార్చ్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా 100% ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది. దీనికి సంబంధించి ఎలా చదవాలనేది కంప్లీట్ స్ట్రాటజీతో నేను 3 వీడియోస్ చేశాను, అదొకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి విఆర్ఓ నోటిఫికేషన్ కూడా మేబీ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ విల్లింగ్ ఆప్షన్స్ అడిగింది. అంటే పాత విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే మళ్ళీ తిరిగి వాళ్ళ స్థానాలకు వద్దామనుకుంటున్నారో వాళ్ళు విల్లింగ్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ విల్లింగ్ ఆప్షన్ అడిగింది. అది నిన్నటితో క్లోజ్ అయిపోయింది. సో టోటల్గా వచ్చేసరికి 9654 మంది విల్లింగ్కి రెడీ ఉన్నారు. నేను తిరిగి మా రూల్స్ మా జాబ్స్లోకి మేము రావడానికి రెడీ ఉన్నామని చెప్పారు. దీంట్లో డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు 1500 మెంబర్స్ వరకు, అంటే విఆర్ఓలు. దాంతోపాటు విఆర్ఏలు 2000 మెంబర్స్ వరకు ఉన్నారు. సో టోటల్గా ఎంత వస్తుంది, ఎంత పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందనేది చెప్పలేం, కానీ మ్యాక్సిమంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా ఫిబ్రవరి మార్చ్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఈ రెండింటికి కంబైన్డ్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు విఆర్ఓకి కంబైన్డ్గా చదువుకోండి. మీకు ఒకవేళ ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు అనేది యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చాలామంది పేపర్ 2 ఎలా చదవాలని అడుగుతున్నారు, ప్యూర్ మ్యాథ్స్ ఎలా చదవాలని అడుగుతున్నారు. విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే మ్యాక్సిమం అర్థమెటిక్ పార్ట్ అనేది సేమ్గానే ఉంటుంది కాబట్టి సో మనం అలా చెప్పుకోవచ్చు అనుకున్నాను. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు, ప్యూర్ మ్యాథ్స్ చదవాలి ఎలా చదవాలి అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో కంపల్సరీగా ఈ నెక్స్ట్ వీడియోలో నేను ప్యూర్ మ్యాథ్స్ ఎలా చదవాలి, దానికి కంప్లీట్గా బుక్స్ ఎలాంటి బుక్స్ కావాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, తెలుగు మీడియం వాళ్ళు ఏ బుక్స్ రిఫర్ చేయాలి, అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ బుక్స్ రిఫర్ చేయాలనేది నేను కంప్లీట్ గైడ్లైన్స్తో ఒక వీడియో నెక్స్ట్ వీడియో రేపు లేదా ఎల్లుండి నేను చేస్తానండి. సో మీకు ఆ వీడియో కావాలనుకుంటే ప్లీజ్ మీరు పేపర్ 2 అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో చేస్తాను. సో ఈ రోజులో మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ శాలరీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జాబ్స్ చేయాలి, ఎలాంటి డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి అనేది మనం డిస్కస్ చేద్దాం. చాలామందికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో అన్ని నోటిఫికేషన్ లాగానే ఆ ఎగ్జామ్ రాసేస్తూ ఉంటారు. అప్ టు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది అసలు ఇది జాబ్ ఎలా ఉంటుంది అనేది. సో మీరు ఇప్పుడు కంపల్సరీగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఏదో ఒక జాబ్ కంపల్సరీ సాధిద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ రోల్స్ ఏంటి, అంటే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ విధులు ఏంటి అనేది కంపల్సరీగా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది అయినా చేసేలా ఉండదు. ఇది ఒక 24/7 పోస్ట్, 24 గంటలు మనం డ్యూటీలో ఉండాల్సిందే. దీనికి డే అని నైట్ అని ఏముండదండి. అలాగే పండుగలు కానీ, ఫెస్టివల్స్ కానీ, ఇంటికి వెళ్తా అని కానీ ఇలాంటివి ఏముండదు. ఎక్కడైతే మనకు బీట్ అలర్ట్ చేస్తారో ఆ బీట్ దగ్గర ఉండి పూర్తిగా ఆ బీట్ బాధ్యతలు నీపైనే ఉంటాయి. సో మీకు 24/7 డ్యూటీనే ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఇది ముఖ్యంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఈ వీడియోని తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇది మీకు యూజ్ అవ్వచ్చు. మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతూ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నచ్చకపోవచ్చు, చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను అలా చెప్తున్నాను. సో ఈ వీడియోలో వాళ్ళ రోల్స్ ఏముంటాయి, వాళ్ళు ఏమేం చేయాలి అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల యొక్క ఫస్ట్ విధి వచ్చేసి, వాళ్ళ ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ వచ్చేసి ఫారెస్ట్ని సంరక్షించడం, ఫారెస్ట్ని కాపాడడం. సో ఫారెస్ట్ కాపాడడం అనేది వాళ్ళ ప్రైమరీ డ్యూటీ. దీంట్లో భాగంగా చెట్లను కాపాడాలి, జంతువుల్ని కాపాడాలి. సో ఇది ఒక ప్రైమరీ డ్యూటీ అనమాట. దీంట్లో భాగంగా మనుషుల నుంచి మనకు థ్రెట్స్ రావచ్చు, అలాగే జంతువుల నుంచి కూడా థ్రెట్స్ రావచ్చు. 24/7 మనం రిస్క్లోనే ఉంటాం. సో మనుషుల నుంచి వచ్చేసి వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే ఫారెస్ట్ ల్యాండ్స్ని కొంతమంది దున్నే వాళ్ళు ఉంటారు, అలాంటివి ఉండొచ్చు. లేదా శాండ్ మాఫియా ఉంటుంది, ఇసుక గురించి కూడా మనం చూసుకోవాలి. ఇసుక కూడా చాలా వెళ్తుంది. టీక్, అలాగే కొన్ని చెట్లు ఉంటాయి, చెట్లను కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా మనం ఆపాల్సి ఉంటుంది. సో ఇది కూడా రిస్కే. పోచింగ్ ఉంటుంది, అంటే వేటాడడం జంతువులను కూడా వేటాడే వాళ్ళు ఉంటారు, వీళ్ళని కూడా మనం ఆపాలి. సో మన ప్రైమరీ డ్యూటీ మన బీట్ ఏరియాలో ఎలాంటి చెట్టు అయినా కూడా మనం కంపల్సరీగా రియాక్ట్ అవ్వాలి, ఇమీడియట్గా అక్కడికి చేరుకోవాలి, వాళ్ళని ఆపాలి. ఎంక్రోచ్మెంట్ అయినా, అంటే భూమిని ఎవరైతే దున్నుతారో ఫారెస్ట్ ల్యాండ్ని కొంతమంది వాళ్ళ చేతిలోకి కబ్జా చేసేస్తుంటారు, అంటే రాత్రికి రాత్రి వాళ్ళు దున్నేసి కబ్జా చేసేస్తుంటారు. సో కంపల్సరీ నైట్ అయినా డే అయినా ఆ టైంలో మనం కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫారెస్ట్ నుంచి శాండ్ తీసుకొచ్చేస్తూ ఉంటారు. సో దానివల్ల చాలా ఫారెస్ట్కి చాలా నష్టం అవుతుంటుంది. సో శాండ్ని కూడా మనం కాపాడాల్సి ఉంటుంది. పోచింగ్ కూడా చేస్తుంటారు, వేటగాళ్ళు. ఈ మధ్య కాస్త తగ్గింది, కానీ వేటాడడం అనేది ఇంతకుముందు బాగుండేది. సో ఇవన్నీ కాపాడడం మన ప్రైమరీ డ్యూటీ. దీంట్లో భాగంగా చాలా రిస్క్లు ఎదుర్కోవచ్చు. ఏ టైం అయినా సరే మనం వెళ్ళాల్సి రావచ్చు, ఫ్యామిలీకి మనం టైం ఇవ్వలేకపోవచ్చు. ఎక్కడున్నా సరే ఇంపార్టెంట్గా ఇమీడియట్గా రావాలి అని అంటే రావాల్సి రావచ్చు.
సో మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీటితో పాటు మనుషులతోనే కాకుండా జంతువులతోని కూడా మనకు రిస్క్ ఉంటుందండి. ఎందుకంటే మనం సడన్‌గా ఏ టైంలో అయినా ఆ టైంలో ఫారెస్ట్‌కి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఒక్కరమే మన బీట్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. సో అలాంటి టైంలో కూడా మనం అన్నిటికీ రెడీ ఉండాలి. సో కొద్దిగా డేరింగ్ ఉన్న వాళ్ళకే అవసరం. సో మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పూర్తిగా ఇలా నేను చేయగలను, నాకుంది అనుకుంటేనే మీరు ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు కంపల్సరీగా జాబ్ రావాలి, ఏదో ఒక జాబ్ తర్వాత ఈ జాబ్ సాధించి తర్వాత వేరే జాబ్స్‌కి మేము ట్రై చేసుకుంటామంటే మస్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇది మీకోసమే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ వచ్చేసరికి అడవుల్ని సంరక్షించడం. నెక్స్ట్ ఏముంటుందంటే మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిత్యం ఫారెస్ట్‌లో తిరగాలండి. మార్నింగ్ లేవగానే ఫారెస్ట్‌కి వెళ్ళిపోవాలి వీలైతే. తర్వాత వచ్చేసి అక్కడ ఏం జరుగుతుంది, ఎప్పటిలాగే ఉన్నాయా, చెట్లను ఎవరైనా కొట్టేశారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, శాండ్ ఎవరైనా తీసేశారా, అలాంటివి ఎప్పటికప్పుడు మనం అక్కడ చూస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్ అండి. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి మనం ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపిస్తూ ఉండాలి. మన బీట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం రిపోర్ట్స్ పంపిస్తూ ఉండాలి. ఇలాంటి ప్రాబ్లం మనకుంది, సో ఇదే జరుగుతుంది అని. ఎందుకంటే మనం ఒక్కరమే ఉంటామండి. మన బీట్కి మనదే బాధ్యత. కంపల్సరీ మనం రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అది మన ప్రైమరీ రైట్. మీతో అవ్వచ్చు అవ్వకపోవచ్చు డ్యూటీ అనేది కంపల్సరీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరకు అది ఏంటి ప్రాబ్లం అనేది మీరు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంక్రోచ్మెంట్ కానీ అంటే దున్నేయడం కానీ, అక్రమంగా దున్నేయడం, కబ్జా చేసేయడం అలాంటివి కానీ, లేదంటే పోచింగ్ వేటాడడం కానీ అలాంటివి జరగవచ్చు. లేదా టీక్ కానీ ఎవరైనా చెట్లని కొట్టేసి ఉండొచ్చు, ట్రీస్ని కొట్టేస్తుండొచ్చు. సో అలాంటి వీటికి మనకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పిఓఆర్ అని ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఐఆర్ అని ఉంటుంది. అంటే ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళ పైన పిఓఆర్ నమోదు చేసి వాళ్ళని కోర్టు వరకు హాజరుపరచాల్సిన బాధ్యత మనదే. అది మన ప్రైమరీ డ్యూటీ. మనం పిఓఆర్ చేసేంత వరకు అది మన ప్రైమరీ డ్యూటీ కిందకే వస్తుంది. ఇది వచ్చేసరికి ఫారెస్ట్ లాస్ ఎంక్రోచ్మెంట్. దానికి కొన్ని చట్టాల ద్వారా మనం లోపడి ఉండాలి. ఫర్ ఏదైనా పోచింగ్ జరిగిందనుకోండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 1972 కింద మనం కంపల్సరీ కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. అది మీకు ట్రైనింగ్ ఉంటుందండి. ఎప్పుడైతే మీరు జాబ్ వస్తుందో ఆ తర్వాత మీకు 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి. అంటే సో మీకు 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎలా వర్క్ చేయాలనేది అవగాహన వస్తుంది. సో మీరు ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంటారు. ఏ సెక్షన్స్ పెట్టాలి, ఏ కేస్‌కి ఏ సెక్షన్ పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంక్రోచ్మెంట్ కేస్ అయితే దానికి ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి, లేదా వన్యప్రాణుల సెక్షన్ కింద ఎప్పుడు కేసులు నమోదు చేయాలనేది పూర్తిగా మీకు ట్రైనింగ్లో పూర్తిగా చెప్తారు. నెక్స్ట్ రోజువారీగా ఏం చేయాలంటే మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టే ఉదయం వచ్చేసరికి బీట్ పరిధిలో మనం వెళ్ళిపోవాలి, చూసుకోవాలి. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అక్కడ ప్రజలతో, జనాలతో మనం ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలండి. అక్కడ ఉన్న జలాలు తాండాస్ ఉన్నాయనుకోండి, హ్యాబిటేషన్స్ ఉంటే ఆ హ్యాబిటేషన్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పమనాలి. వాళ్ళ గ్రామ సభలు అవుతూ ఉంటాయి. సో వీక్లీ కానీ, మంత్లీ కానీ వాళ్ళ గ్రామ సభలు పెడుతూ ఉంటారు. వాళ్ళ గ్రామ సభలోకి వెళ్ళాలి. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అని వాళ్ళకి అడగాలి. మనం వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవాలి. అలా అయితేనే మనం ఫారెస్ట్ కాపాడగలుగుతామండి. ఏదో మనం రోజు వెళ్ళేసి వచ్చి వాళ్ళతో ఇబ్బందులు పెట్టుకుంటే మాత్రం మనం కాపాడలేం ఫారెస్ట్‌ని. సో ప్రాబ్లమ్ అవుతుంది. అది మనం రిపోర్ట్స్ తయారు చేసుకొని ఈవినింగ్ వచ్చేసరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కి రిపోర్ట్ చేయాలి. మేము ఇక్కడికి వెళ్ళాము, ఇది ప్రాబ్లమ్ ఉంది. ఏ ప్రాబ్లమ్ లేకపోయినా కంపల్సరీగా రిపోర్ట్ చేసే బాధ్యత ఉంటుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కైనా మనం కనీసం రిపోర్ట్ చేయాలి. దాంతో పాటు ఎవ్రీ వీక్ గానీ లేదా ఎవ్రీ డే గానీ నైట్ పెట్రోలింగ్ అనేది ఉండొచ్చండి. మాక్సిమమ్‌గా నైట్ పెట్రోలింగ్ ఉంటుంది. నైట్ పెట్రోలింగ్ వెళ్ళాలి. అది మీ రేంజ్‌ని బట్టి ఉంటుంది. ఇదొచ్చేసరికి మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్‌నూన్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలనేది ఇది మీ ప్రైమరీ డ్యూటీ. డైలీ ఇదే చేయాలండి. కంపల్సరీగా మీ బీట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1000 హెక్టార్స్ వరకు బీట్ ఉండొచ్చు. అంటే 1000 హెక్టార్స్ ఏరియా మీకు ఇస్తారు. ఆ 1000 హెక్టార్స్‌లో ఎలాంటి ఇష్యూ జరిగినా, ఏది జరిగినా అది మీ బాధ్యత. మీరే చూసుకోవాలి. కనీసం రిపోర్ట్ అయినా చేయాలి. లేదు మీరు ఎలాంటి అలా జరుగుతూనే ఉంది కానీ మీరు రిపోర్ట్ చేయలేదనుకోండి, రేపు పొద్దున మీకు మీ జాబ్‌కి ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో మీకు ఒక 1000 హెక్టార్లు ఇస్తే ఆ 1000 హెక్టార్‌లో మీ పూర్తి బాధ్యత అది మీ భుజాలపైనే ఉంటుంది. మీరు ఇక్కడున్నా, ఎక్కడున్నా, జాబ్‌కెళ్ళినా, డ్యూటీకెళ్ళినా, ఫారెస్ట్‌కెళ్ళినా లేదా ఇంకా వేరే వర్క్స్‌కెళ్ళినా కూడా ఆ 1000 హెక్టార్స్ అనేది మీ బాధ్యత. ఎప్పుడు మీకు అదొక మీ చుట్టూనే ఉంటుంది. వైఫై లాగా ఉంటుందనుకోండి. సో మీరు అక్కడ ఏం జరుగుతుందో ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళేసి మీరు రిపోర్ట్ అనేది ఈవినింగ్ వరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి సబ్మిట్ చేస్తే మీ డ్యూటీ అయిపోతుంది. ఆఫ్టర్ ఈవినింగ్ మీకు నైట్ పెట్రోలింగ్ ఉంటే నైట్ పెట్రోలింగ్ వెళ్ళాలి. ఏదైనా ఇష్యూ జరిగినా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకేం చేయాలి అంటే సర్వేస్ చేయాలండి. సర్వేలు ఉంటాయి. సో ఫారెస్ట్ రెవెన్యూ ఇష్యూస్ కూడా ఉంటాయి. అలాంటి సర్వేలు కావచ్చు. లేదంటే ఆర్ఓఎఫ్ఆర్ ఇదివరకు ఎప్పుడో 2005లో ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ ఉంది. ఆ చట్టం ప్రకారం ఎవరికైతే ఫారెస్ట్ ల్యాండ్ పట్టా ఇద్దామనుకుంటున్నారో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అలాంటి వీటికి సర్వేలు చేయొచ్చు.
లేదంటే ఎవ్రీ 3 ఇయర్స్‌కోసారి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ జరుగుతుంది. అంటే టైగర్స్ ఎన్నున్నాయి మీ సైడు, సారీ, చీతాస్ గాని, టైగర్స్ గాని, వైల్డ్ లైఫ్ ఎన్నున్నాయనేది మీరు ఒక సర్వే చేయాల్సుంటుంది. ఆ సర్వేస్ కావచ్చు. ఇలా చాలా సర్వేస్ ఉంటాయి. ఆ సర్వేలన్నీ మీ బాధ్యతనే. ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనం సర్వే చేసుకోవాలి. ఆ ఏరియా ఎంతుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటేషన్ చేయాలనుకోండి. ఆ ప్లాంటేషన్ ఏరియా ఎంతుంది? దాంట్లో ఎన్ని ట్రీస్ పెడతాము? ఇలా అనేది పూర్తిగా సర్వేస్ చేయాలి. ఆ సర్వేస్ గురించి కూడా మీకు పూర్తిగా ట్రైనింగ్‌లో, మీ ట్రైనింగ్ అకాడమీలో ఎప్పుడైతే వెళ్తారో మీరు అక్కడ సర్వేస్ గురించి పూర్తిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇంకో మేజర్ ఇంపార్టెన్స్ ఈ మధ్య వచ్చేసి ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎండాకాలం వచ్చేసిందంటే, సమ్మర్ వచ్చేసిందంటే ఫారెస్ట్ ఫైర్స్ చాలా జరుగుతాయి. సో, ఈ ఫైర్స్ జరగడం వల్ల చాలా చిన్న చిన్న ట్రీస్ కూడా కోల్పోతున్నాం. అంటే మనకు విత్తనాలు పడడం వల్ల, ట్రీ నుంచి విత్తనాలు పడడం వల్ల ఆటోమేటిక్‌గా ఇంకో ట్రీ జనరేట్ అవుతుంది. సో, అలాంటి ట్రీ కూడా మనం ఫైర్ పడగానే అది కోల్పోతుంది. లేదా చాలా నష్టాలొస్తున్నాయి. సో, ఫైర్ అనేది ఆపడం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ప్రైమరీ డ్యూటీలోకి వస్తుంది. సో, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఫైర్ రావడానికి చాలా కారణాలుంటాయండి. సో, కొన్ని ఏరియాస్‌లో ఎండ ఎక్కువడం ఉండడం వల్ల కిందున్న లీవ్స్‌కి మంట అంటుకొని ఫైర్ రావచ్చు. లేదా కొంతమంది విలేజర్స్ ఫారెస్ట్‌కి అటు సైడ్ ఎళ్ళినప్పుడు వాళ్ళు స్మోకింగ్ ఏమన్నా చేస్తే అక్కడ అంటుకొని ఫైర్ రావచ్చు. చుట్టుపక్కల ఏమైనా పొలాలు ఉంటే అక్కడి నుంచి వాళ్ళు మంటలు ఏదైనా పెట్టేటప్పుడు ఆ పొలాల నుంచి అవి ఫైర్ వచ్చేసరికి ఫారెస్ట్‌లో పడి కూడా ఫైర్ రావచ్చు. ఫారెస్ట్‌కి ఫైర్ ఎక్కువగా మంట అంటుకోకుండా చూసుకోవాల్సిన మన డ్యూటీ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడు మనం ఇంతకు చెప్పినట్టు ఎప్పుడు మనం నియర్‌లో ఉన్న విలేజెస్ గానీ, నియర్‌లో ఉన్న హ్యాబిటేషన్స్ వాళ్ళతో గానీ, మనం ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. వాళ్ళ సమస్యలు మనం చర్చిస్తూ ఉండాలి. వాళ్ళ ఫిర్యాదులు మనం తీసుకోవాలి. గ్రామ సభలో ఫిర్యాదులు ఇస్తారు. సో, అక్కడ తీసుకోవాలి. ఒకవేళ మండల లెవెల్‌లో అయితే మండల సర్వసభ్య సమావేశం జరుగుతుంది. అక్కడ ఏమైనా ఫిర్యాదులు ఇస్తే తీసుకోవాలి. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవాలి. అంటే ఫారెస్ట్ వల్ల వాళ్ళకేమైనా నీడ్‌ఫుల్ ఉందా? వాళ్ళకి కొంతమంది కొన్ని తీసుకెళ్తుంటారు ఫారెస్ట్ నుంచి అవసరం అని చెప్పి. సో, వాళ్ళకది కొన్ని కొన్ని ఏరియాస్‌లో వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. గవర్నమెంట్ నుంచే పర్మిషన్ ఉంటుంది. వాళ్ళకి మనం ఆబ్జెక్షన్ చెప్పకపోవచ్చు. సో, అలాంటి కొద్దిగా నీడ్‌ఫుల్ మనతో వచ్చిన కాడికి మనం చేయాలి. అలాగే వాళ్ళకు కొన్ని జంతువులు, చుట్టుపక్కల ఉన్న జంతువులకు, వాళ్ళ జంతువులకు కూడా వాటర్ అనేది అవసరం పడొచ్చు. సో, ఫారెస్ట్‌లో మనం కుంటాలు గానీ, నాలాలు గానీ అలాంటివి కట్టిపిస్తుంటాం. చెక్ డ్యామ్స్ అనేది కట్టిపిస్తుంటాం. అది వన్యప్రాణులకు యూజ్ అవుతుంది. అంటే వైల్డ్ లైఫ్‌కి యూజ్ అవుతుంది. దాంతో పాటు చుట్టుపక్కల ఉండే విలేజెస్‌కి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళకి సంబంధించి కొన్ని ఏరియాస్‌లో అయితే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళే సొంతంగా బస్ స్టాండ్స్ కూడా కట్టిపిచ్చారు. విలేజర్స్‌కి అవసరం ఉన్న బస్ స్టాండ్‌లు కూడా కట్టిపిచ్చారు. వాళ్ళకు బస్ సౌకర్యం లేని విలేజెస్ ఉంటాయి. చాలా హాబిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా అంటేనే బ్యాక్వర్డ్ ఏరియా. మీరు రేపు పొద్దున ఫారెస్ట్ జాబ్ వచ్చినా కూడా మాక్సిమం గుర్తుంచుకోండి మీరు బ్యాక్వర్డ్ ఏరియాలో చేయాల్సొస్తుంది. అంటే పర్టిక్యులర్ విలేజెస్‌లోనే చేయాల్సొస్తుంది. మేము సిటీలో చేస్తాము. సిటీలోనే మాకు సిటీ లైఫ్ అంటే ఇష్టం అని అంటే మాత్రం ఇది కుదరదని, మీకు ఇది వర్కౌట్ కాదు. మీరు పూర్తిగా విలేజెస్‌లో ఒక చిన్న గ్రామాలలో కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, కంపల్సరీగా మీరు ఇది గుర్తుంచుకోండి. మీకు ఎక్కడ జాబ్ వచ్చినా ఎళ్ళాలి. కాకపోతే ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి, మీకు మీ జిల్లాలోనే జాబ్ వస్తుంది. సో, మీ జిల్లాలో ఎక్కడైనా రావచ్చు. మీరు ఎవ్రీ టైమ్ రెడీ ఉండాలి ఎక్కడొచ్చినా సరే. సో, వాళ్ళతో అవేర్‌నెస్‌లో ఫారెస్ట్ పెట్టకుండా ఉండడానికి, ఫారెస్ట్ వల్ల వచ్చే యూజెస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. ఫారెస్ట్‌లో ఫైర్స్ రాకుండా చేస్తూ ఉండాలి. వాళ్ళకి అవగాహన పెంచుతూ ఉండాలి. అలా కొంతమంది గ్రాజింగ్ గూడా చేస్తుంటారు. అలాంటివి గూడా చేయొద్దని చెప్తుండాలి. వాళ్ళతోని ఎప్పుడూ అందుబాటులో ఉండి, వాళ్ళతో టచ్‌లో ఉండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా వాళ్ళ పీపుల్‌లాగా మనం మూవ్ అవుతూ ఉండాలి. సో, చాలా అప్పుడు మన బర్డెన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మనం ఎక్కువగా పూర్తిగా వాళ్ళ డ్యూటీ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడైతే జనాలతో ఫ్రీగా ఉంటామో మన బర్డెన్ తగ్గిపోతుంది. మన పైన బరువుండదు. సో, వాళ్ళే ఫారెస్ట్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో, మన డ్యూటీ వాళ్ళు 50% చేసేస్తారు. మనం మార్నింగ్ ఎళ్లి డైలీ వాళ్ళకు కనిపించి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో వీలైతే కూర్చొని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో వినేసి, వాళ్ళు డిస్కస్ చేసి, వీలైతే ప్రతి మంత్లీ గ్రామ సభ ఉంటే గ్రామ సభకెళ్ళేసి, వాళ్ళ సర్పంచ్, అక్కడున్న విలేజ్ సర్పంచ్ గానీ, వాళ్ళ వార్డ్ మెంబర్స్ గానీ, ఎవరైతే ఊరు పెద్ద మనుషులు అని ఉంటారు కదా! వాళ్ళ పెద్ద మనుషులతో గానీ మనం మాట్లాడుతూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చర్చిస్తూ, డిస్కస్ చేస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉండాలండి. ఎప్పుడు వాళ్ళకి తోడుగుంటూ మనం ఫ్రీగా మనం డ్యూటీ చేసుకోవచ్చు. ఇది పోలీస్ డిపార్ట్‌మెంట్‌లాగా కాదండి. వాళ్ళకి గన్స్ ఉంటాయి. వాళ్ళకి పవర్ ఉంటుంది. మనకు అలాంటి పవర్ లేదు. మన మాటలతోనే మనం ఫారెస్ట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో, ఇది మన ప్రైమరీ డ్యూటీ. సో, మాటలు ఎంతవరకు మనం వాళ్ళతో మర్యాదగా, వాళ్ళకి రెస్పెక్టబుల్‌గా, వాళ్ళకి వాల్యూ ఇచ్చి మాట్లాడతామో, వాళ్ళు మన మాట తప్పకుండా వింటారు. మనం ఈజీగా ఫారెస్ట్‌ని అనేది ప్రొటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇతర బాధ్యతలొచ్చేసరికి ఇదివరకు చెప్పిన అన్ని బాధ్యతలు ఇందులో వస్తాయండి. మనం పాదయాత్రలు చేయాలంటది. ఎవ్రీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మస్ట్‌గా 1-5 కిలోమీటర్స్ వరకైతే డైలీ ఫారెస్ట్‌లో నడుస్తారు. అందుకే మనకు 25 కిలోమీటర్స్ వాకింగ్ అనేది పెట్టారు. సో, 25 కిలోమీటర్స్ వాకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది ఈజీగానే చేయొచ్చు. ఒక్కోసారి ట్రెక్కింగ్ గూడా చేయాల్సి ఉంటది. పెద్ద పెద్ద గుట్టలు గూడా ఎక్కాల్సొస్తుంది. ఆ టైం గూడా వస్తుంది. అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనం అన్నిటికి రెడీ ఉండాలి. అంటే మన స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. మెంటల్లీ, ఫిజికల్‌గా మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాల్సొస్తుంది. సో, ఇది గుర్తుంచుకోండి.
ఇది ఎందుకు చెప్తున్నానో మీరు తర్వాత అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో, జాబ్‌లోకొచ్చిన తర్వాత జాబ్ నచ్చకపోయినా ఒక్కోసారి మనం చేయాల్సొస్తుందండి. సో, జాబ్ నచ్చి కూడా కొందరొస్తారు. నచ్చి ఇంకా పై పొజిషన్‌కి చేయాలని. కొందరికి ప్రకృతి అంటే ఇష్టం ఉంటుంది. నేచర్ అంటే ఇష్టం ఉంటుంది. కొన్ని కొన్ని పరిస్థితులు మనం ఏం చేయలేని సిట్యుయేషన్ కూడా తీసుకొస్తాయి. సో, అది గుర్తుంచుకోండి. సో, మీకు జాబ్‌లోకి రావద్దు అని నేను చెప్పట్లేదు. ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్ మీకు ముందే తెలిస్తే కాస్త మీరు కూడా ఎలా ఎలా చేసుకోవాలనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇది జాబ్ రోల్. కొంతమందికి అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి యూనిఫార్మ్ ఉంటుందనే తెలీదు. ఎప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో జాబ్ కొట్టుకొని వస్తారో అప్పుడే వీళ్ళకి ఒక యూనిఫార్మ్ ఉంటుంది. వాళ్ళ డ్యూటీస్ ఇవి అని తెలుస్తాయి. సో, మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు కూడా ఎలా అనేది అర్థమవుతుంది. అసలు డ్యూటీ ఎలా ఉంటుందని. ఆ తర్వాత ప్రిపరేషన్ చేయండి. ఇంట్రెస్ట్ లేనిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో మనం జాబ్ చేయలేము. చాలా ఇబ్బందికరంగా ఫేస్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే రూరల్ విలేజెస్‌లో ఉండాలి. 10 మందితో మాట్లాడుతూ ఉండాలి. టాకింగ్ పవర్ బాగుండాలి. అక్కడ తాండాస్, హ్యాబిటేషన్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడాలి. వైల్డ్ లైఫ్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. దాంతో వాటర్ ఇవ్వాలి. వాళ్ళకు ఫీడింగ్ అంటే వాళ్ళకు అవసరమైన ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ అందుబాటులోకి తేవాలి. దానికోసం కొన్ని ట్రీస్ పెంచాల్సి ఉంటది. సో, ఇలా చాలా రిస్కులుంటాయి. కొన్ని ఏరియాస్‌లో కొద్దిగా ఈజీగా ఉండొచ్చు. కొన్ని ఏరియాస్‌లో చాలా టఫ్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఎందుకు చేస్తున్నాను అనే ఇబ్బందికర డ్యూటీలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే చాలామంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేరే వేరే జాబ్స్ చూసుకొని వెళ్ళిపోతున్నారు. సో, మీకు ఏదైతే జాబ్ లేదు, నాకు ఏ జాబ్ లేదు, ఈ సంవత్సరం నేను ఏదో ఒక జాబ్ కొట్టాలి. 2025లో కంపల్సరీగా నాకు జాబ్ రావాలి అనుకుంటే మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈస్ ద రైట్ చాయిస్. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు కంపల్సరీగా వచ్చే పోస్టు. మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాక్సిమం వస్తుంది. తర్వాత మీరు మీ డ్యూటీలు మీరు చేస్తూనే 100% మీ డ్యూటీకి మీరు నిజాయితీగా న్యాయం చేయాలి. అది చేస్తూనే తర్వాతే మీరు వేరే జాబ్‌కనేది చదువుకోవడానికి ఉండాలి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు లీవ్ పెట్టి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు కొన్ని మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్‌ని మనం చూసుకోవాలి. అంటే బీట్ ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. సో, సెక్షన్ ఏరియా మీద కూడా ఐడియా ఉంటే మంచిదండి. మన సెక్షన్ జ్యుడిషన్ అనేది మనకు తెలిసిపోతుంటది. రేంజ్ అనేది ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తుంది. సో, ఫారెస్ట్ బీట్ మన బీట్ ఆఫీసర్‌కి ఎంత అయితే ఏరియా ఉంటుందో ఆ ఏరియా మాత్రం కంపల్సరీగా తెలవాలి. దానికి మ్యాప్ అనేది ఆ మ్యాప్ ఎలా ఎప్పుడెప్పుడు మనం కూడా చెక్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్‌లో గాని. ఎప్పుడెప్పుడు ఎలా మారుతుంది? ఎవ్రీ 3 మంత్స్‌కి ఎలా అప్‌డేట్ అవుతుంది? ఏమైనా కొత్తగా చెట్లు కొట్టేసినయి ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అనేది మనం కంప్లీట్‌గా మ్యాప్‌లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదివరకు చెప్పాను. మనం పూర్తిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలోనే పనిచేయాల్సి ఉంటది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చెప్పిన పూర్తి విధులు మనం నిర్వర్తించాల్సి ఉంటది. త్రూ ప్రాపర్ ఛానల్ మాత్రం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుందండి. మనకేదైనా కావాలన్నా కూడా మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కి మనం చెప్పొచ్చు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కి చెప్తారు. సో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు. ఎవరైతే మన మన రేంజ్ బోర్డర్‌లో లేదా మన వీటి ప్రాబ్లమ్ మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరకు తీసుకెళ్తే తనకు కూడా కాని సందర్భాల్లో ఉంటే అది ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ వరకు తీసుకెళ్తారు. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ నుంచి డీఎఫ్ఓ ఉంటారండి. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. అక్కడి వరకు కూడా మన ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే మనం తీసుకెళ్ళే రైట్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. బీట్ ఆఫీసర్‌కి ఎవరైతే వద్దామనుకుంటున్నారో చేస్తూ 24/7 డే అండ్ నైట్ అని లేకుండా డ్యూటీ చేయాలి. అలా అయితేనే ఫారెస్ట్‌ని మనం కాపాడగలుగుతాం. మీకెవరికైతే ప్రకృతి, నేచర్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు 100% ఇది రైట్ చాయిస్. ఇది బాగుంటుందండి. జాబ్ కూడా బాగుంటుంది. చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నోడు కంపల్సరీగా ఈ జాబ్‌లో చేస్తాడు. సో, అది గుర్తుపెట్టుకొని ఈ డిపార్ట్మెంట్‌కి రండి. మనం ఇదివరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వీడియోస్ చేసాం. కాకపోతే ఇలాంటి వీడియోస్ ఎప్పుడు నేను చేయలేదు. సో, మీరు పూర్తిగా మీకు ఒక అవేర్‌నెస్ వస్తుంది. మీలో అవేర్‌నెస్ తీసుకురావాలని చెప్పి నేను వీడియోస్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కాస్త టాపిక్ టు టాపిక్ నేను డిస్కస్ చేసే అవకాశం నాకొస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దానివల్ల నాకు మోటివేషన్ కూడా తగ్గిపోతుంది. సో, చాలామంది పేపర్ 2 అని అడుగుతున్నారు గానీ అది చేయాలంటే నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. దానికి నేను చేస్తున్నానంటే అది నా కోసమే అని నేను అనుకుంటున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేయండి. సో, ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళ విధులేంటి, తర్వాత జాబ్‌లో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దు అని చెప్పి నేను చెప్తున్నాను. సో, ప్రాబ్లమ్ అందరికీ ఉంటుందని కాదండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా ఈ జాబ్ అనేది బాగుంటుంది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏదో ఒక జాబ్ అని ఫస్ట్ వచ్చేసి తర్వాత వెళ్ళలేక, ఉండలేక ఇబ్బంది పడే బదులు ముందే ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఇవి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క రోల్స్ ఉంటాయని చెప్పి నేను మీకు చెప్తున్నాను. సో, ఇదొచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క పూర్తి వాళ్ళ విధులేంటి, వాళ్ళకు ఏంటి అనేది. సో, మీకు సాలరీ కూడా కొంతమంది అడుగుతున్నారండి. సాలరీ ఎంతవరకు రావచ్చండి? 28,000 అనేది బేసిక్ ఉంటుందండి. అంటే నేను ఎక్స్‌పెక్టెడ్‌గా చెప్తున్నాను. నియర్లీ చెప్తున్నాను. 28,000 అనేది బేసిక్ ఉంటుంది. మీకు బై హ్యాండ్ వచ్చేసరికి 32,000 వరకు రావచ్చు.
ప్రమోషన్స్ కూడా కాస్త లేట్‌గానే ఉంటాయండి. 5-10 ఇయర్స్ వరకు ప్రమోషన్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. 10 ఇయర్స్ తర్వాతనే మీకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటుంది. సో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎళ్ళాలంటే చాలా టైం పట్టొచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి కంపల్సరీగా ఎళ్ళలేమా అంటే ఎళ్ళొచ్చు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గూడా. లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ గూడా ఉంటుంది. అది డైరెక్ట్‌గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్‌కి మనం ఎగ్జామ్ పెడతారు. అది కూడా రాసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా తక్కువ పోస్టులు. సో, ఇది ఫ్రెండ్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఓవర్‌వ్యూ. సో, మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ ఎలా చదవాలనేది నేను ఒక కంప్లీట్ వీడియో ఇచ్చాను. సో, అది వీఆర్ఓకి కూడా యూజ్ అవుతుంది. 3 పార్ట్స్‌గా చేశాను. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. పైన కార్డ్స్‌లో కూడా ఉంచుతాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మీకు ఎలా చదవాలి పేపర్ 1 అనేది అయితే కంప్లీట్ అవేర్‌నెస్ వస్తుంది. సో, రేపటి నుంచి మనం పేపర్ 2 గురించి చెప్పుకుందాము. ఏ బుక్స్ చదవాలనేది కూడా మనం ఆ వీడియోలో డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చూద్దాము. సో, మీరు కాస్త ఎంకరేజ్ చేస్తే నేను ప్రతి టాపిక్ నుంచి 2 మోడల్స్, 3 మోడల్స్ అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయో అన్ని మోడల్స్ మీద ఒక్కొక్క మోడల్ మీద 5 ప్రాబ్లమ్స్ వరకు చెప్దాం అనుకుంటున్నాను. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పూర్తి పేపర్ 2 అనేది రేపటి నుంచి నేను క్లాస్ ఇస్తాను. మీరు క్లాసెస్ కావాలా అనుకునేవారు మాత్రం కామెంట్ బాక్స్లో పేపర్ 2 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.